రెడ్డి. ఆ! ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3.5 సంవత్సరాలు అయితుంది. అవును. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వస్తుంది. హ్మ్. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఎట్లా ప్రజల్ని పరిపాలించురంటే పరిపాలిస్తలేరు. వాళ్ళే కొట్టుకుంటాళ్ళు. ఏం పరిపాలించడండి. ఒక సిసి రోడ్ లేదు. ఆ! ఆ! ఒక మీ కరెంటు గూడా సరిగ్గా వస్తలేదు ఇప్పుడు. ఆ! కరెంటు రా కేసీఆర్ ఉన్నప్పుడు నైటు ఉన్నది, ఆ! పొద్దునున్నది. ఆ! ఇప్పుడు 12 గంటలు ఇత్తలేడు కరెంటు. ఆ! ఆ! కాలంగా అయినా బాగుండు. ఆ! ఆ కాలం గూడా పోయింది ఈ సంవత్సరం. ఆ! వచ్చే సంవత్సరం వచ్చింది ఖతం ఇప్పుడు పాయె. ఆ! నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఎవరికి ఇత్తనో, ఎక్కడ పోతున్నాయో అవి గూడా తెలవదాయె. ఆ! నీళ్ళు గూడా వస్తలేవు. కాళేశ్వరం కూలిపోయింది. నేను నీళ్ళు అసలే ఇవ్వనుకుంటా చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఇవ్వకపోతే ఇక మేము రైతులం రావాల్సిందే. ఆ! మళ్ళా రోడ్ ఎక్కుతారు రైతులంతా రోడ్ ఎక్కుతారు తర్వాత. ఆ! ఇప్పుడు ఈ ఒక సంవత్సరం చూత్తరొచ్చు. మళ్ళా సంవత్సరం అయితే మొత్తం రోడ్ ఎక్కుతారు. ఆ! హ్మ్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ ఏం చెప్తుందంటే కాళేశ్వరం ఏం కూలలేదని మొన్న నివేదిక ఇచ్చింది. హ్మ్. ఈయనేమో కూలిపోయింది నేను నీళ్ళు ఇవ్వను, నీళ్ళు ఆపితే కూలిపోయిన వాళ్ళేమో ఇప్పుడు టీఆర్ఎస్ ఏమో కూలిపోలేదు మేము అని వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు. అందరికి జనాలకు కనబడుతూనే ఉన్నది. ఆ! వీళ్ళేమో కూలిపోయిందని వీళ్ళు బాధాప్తా పోయి ఆడ చూపించింది ఏం లేదు ఆడ. ఆ! వీళ్ళు చూపిస్తున్నారు, మాట్లాడుతున్నారు టీవీలల్లో అన్నీ చేస్తున్నారు. వీళ్ళు అన్నీ ఉల్టా మాట్లాడిన ఆయన మీద ఈయన మీద ఆయన చెప్పుకుంటారు తప్ప ఈ రైతుకైతే ఏం ఆదాయం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఆ! కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఈ రైతుకైతే నష్టమే. ఆ! ఉమ్. ఈ ఏమైనా పనులు చేద్దామంటే నన్ను అడ్డుకుంటారు. అక్కడ నరేంద్ర మోడీ అడ్డుకుంటారు. ఇక్కడ ఈ నరేంద్ర మోడీ అడ్డుకున్నాడు అంటే కేసీఆర్ అన్నాడు అట్లా నరేంద్ర మోడీ అడ్డుకున్నాడని ఆ! అన్నాడు అతను. ఆ! ఆయన అనలేదు కదా, బాధాప్తగా తీసుకొచ్చిండో పెట్టిండో అప్పులు చేసిండో ఆ! కుప్పులు పెట్టిండో ఆయన సంపాదించుకున్నాడు ప్రజలను అయితే బతికిచ్చిండు కదా. ఆ! ప్రజలను బతికిచ్చిండని చెప్పిండు కానీ ఎవరిని అన్యాయం చేయలే. హ్మ్. ఈయన ఏంది ఇప్పుడు బంగారం ఇస్తానని బంగారం లేదా, ఆడోళ్ళకు స్కూటీ ఇస్తానని స్కూటీ లేదా. ఇంకా పోతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ ఇంకేం ఇస్తామన్నారు. 2500 నెలకి 2500 ఇస్తామని, నెలకి పిల్లలకి 2500 లేవా. ఏం తులం ఇదంతా ఏంది భజనలు తప్ప ఏం లేదు. ఏమైనా ఇలాంటివి అడిగితే అప్పులో ఉన్నది రాష్ట్రం అనుకుంటా చెప్తాడు. నేను ఎక్కడైనా బయట పోతే అప్పు చేసుకున్నట్టే దొంగలు చూసినట్టు చూస్తారు అన్నట్టు. పింఛన్లు ఇప్పుడు నాకు పింఛన్ కేసీఆర్ ఉన్న కాంచెల్లి పింఛన్ తిరుగుతాను నేను. ఆ! ఆ పింఛన్ అందులో పెట్టమనే కదా భవన్లో. ఈ సేవలు కాదు, ఈ సేవలు కాదు. ఆడికి పొమ్మంటే మా ఒక కోడలు తీసుకొని పోయింది. ఆడ సంతకం పెట్టిండు. ఇక్కడికి వచ్చినాక ఈ సారు కూడా రాసిచ్చిండు. అది పింఛన్ వస్తలేదు ఏం వస్తలేదు. నేను 66 ఉన్నా నేను. ఆ! 66 ఏళ్ళకి కూడా నాకు పింఛన్ రాదా. ఇవన్నీ ఇవన్నీ 6 గ్యారెంటీలు ఏం చెప్పిండంటే 100 రోజుల్లో చేస్తా అని చెప్పిండు. ఇంకో వారం రోజులు అయితే 1000 రోజులు అవుతుంది. అవుతుంది. ఏమైనా అమలైందా మరి? ఏం అమలు లేదు. మాకు సిసి రోడ్ లేదు, బజ్జీ ఏది లేదే. ఆ! నల్ల నీళ్ళు కూడా వస్తలేవు సరిగా. ఇప్పుడు కేసీఆర్ ఉన్న కేసీఆర్ వేసిన నీళ్ళు కూడా వస్తలేవు. ఆ! ఈ రవీంద్ర రెడ్డి ఇచ్చిన కాంచి ఏందంటే ఒక బస్సు ఫ్రీ ఆ! ఆడోళ్ళకు. మాకు ఎక్కితేనేమో మమ్మల్ని దిగనిస్తారు, వాళ్ళు సీట్లు అమ్ముకుంటారు. ఆ! మేము ఆటోలో పోవాల్సి వస్తుంది. ఆ! మేము ఆటోలో పోతే అందులో ఛార్జీలు ఇంట్లో రానే రాదా. నీకు ఎందుకు అది ఏం లాభం పెట్టినావు, ఏం చేసినావు. వాళ్ళు అనుకోవాలి, ఇటు మేము కొట్టుకోవాలి. ఇంకోటి ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఒక గట్టి క్యాండిడేట్ కాంగ్రెస్ లీడర్ని తెచ్చి ఇక్కడ పోటీ చేపిస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓడిపోతాడు ఇక్కడ? ఓడిపోడు ఓడిపోడు ఆ. ఓడిపోడు. ఎందుకు? ఎందుకంటే ఆయన చేయకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన ఇప్పుడు మా దవాఖానలకు మమ్మల్ని అందరినీ అడిగే పంపుతాడు. ఆయన హాస్పిటల్కి పంపుతాడు. ఆ! రూపాయి ఇచ్చింది లేదు. మేము ఒక బస్ కిరాయిలు పెట్టుకుంటున్నాము, పోతున్నాం, వస్తాను. ఆ! ఆయన ధర్మాత్ముడు. ఆ! ఆయన అక్కడ చేసి ఇచ్చిండని ఇక్కడ మేము గెలిపించినాం. ఆ! అదే టీఆర్ఎస్ వచ్చినట్టుంటే ఆయనకి మాకు ఇంకా డెవలప్ చేసు. ఆ! రోడ్లు పోపిస్తూ అన్నీ చేస్తు మాకు. ఇప్పుడు అధికారంలో లేడు కదా. ఇప్పుడు ఏం పోదాం ఊరికి అనుకుంటా చెప్తుండా, లేకుంటే ఊరికి ఏమైనా వస్తుండా ఇప్పుడు? వస్తుండు, ఆ! వచ్చిపోయిండు కదా మన వస్తాడు పోతాడు. ఆ! వస్తాడు. టీఆర్ఎస్ వచ్చి పోతాడు ఆయన. ఆ! మళ్ళీ ఊర్లో ఏమనుకుంటారు మీరు? ముసలోళ్ళు ఏమనుకుంటారు? మళ్ళీ రేవంత్ రెడ్డి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటారా ఎట్లా? ఈ రేవంత్ రెడ్డి ముసలిలో ఏం గెలిపిస్తాం. మాకు పింఛన్లే 4000 పింఛన్ ఇస్తాను, 2000 కూడా ఇయ్యాడా. ఆ! 2000 500 కూడా లేవు మాకు. ఇప్పుడు వడ్లకు బోనస్ ఇస్తానని అవి కూడా లేవు. ఈ సన్నొడ్లు ఎవడు వండియాలి? సన్నొడ్లు వండియాలంటే కాలమే లేదు. ఆ సన్నొడ్లు వండిస్తేనే ఇస్తా అంటాడు. ఆ సన్నొడ్లు వండించడానికి ఎవరికి ఇస్తాడో నేను వండియాలి, నేను ఇయ్యలే, నాకు ఇయ్యలే. ఇంకోటి ఇప్పుడు లాస్ట్కి ఎలక్షన్ మూమెంట్లా ముసలోళ్ళకి 4 కాదు 6000 ఇస్తా
ఇక అన్ని చెప్పినాక వేస్తారా మళ్ళీ ఓటు 6,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా వేయం, ఆ, 10,000 ఇచ్చినా వేయం. ఆ, నేనైతే అయ్యా ఆ. 10,000 ఇచ్చినా వేయాలి. ఇప్పుడు గిట్నే అంటారు లాస్ట్ కోటర్ బాటిల్ ఇచ్చిన కోటర్ బాటలు ఆయన ముఖాన కొట్టవలసిందే, ఆయన ముఖాన్నే కొట్టాలి ఆ కోటర్ బాటలు. నమ్మేటట్టు లేడా ఇప్పుడు రేవంత్ రెడ్డి నమ్మతట్లేము మేమైతే నమ్మం. ఆయన ఎట్లా నమ్మగొట్టిండో మేము కూడా గట్టిగా నమ్మగొట్టాలి ఇక. ఆ. 117 స్థానాలు గెలుస్తా అని చెప్తాడు కదా ఆయనకు అనిపిస్తుంది, ఆ, ఆయనకు అనిపిస్తుంది కానీ మాకు అనిపించలేదు. మరి మేము ముసలిళ్ళకి అయితే అనిపించలేదు. ఆ, ఇప్పుడు నాకు సాధన అయితే లేదు. ఆ, పల్లరాజేశ్వరరెడ్డి హాస్పిటల్ పోతే అంతో ఇంజక్షన్లు ఇచ్చి మంచిగా 10 రోజులు ఉంచుకొని పంపిస్తాడు. ఆ, అది మాకు తృప్తి అనిపిస్తుంది. ఈయన హామీలో పెట్టి ఇప్పుడు మాకు హాస్పిటల్ కట్టించిండు కేసీఆర్. ఉమ్, అదే హాస్పిటల్ ఉన్నాయి కానీ ఇంకో హాస్పిటల్ లేదు. ఉమ్, ఆయన ఓపెన్ చేసిన ఇప్పుడు మన మళ్ళీ వచ్చేది ఉస్మానియా ఇది అని మెడికల్ కాలేజ్ అని ఆయనే కట్టిండు. ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చేస్తారు. అంతకు తప్ప ఏం లేదు. ఈయన చేసిన ఏం లేదు ఆడ జనగాంలో. అన్నీ ఆయన కేసీఆర్ చేసిపోయినాయి, అమల్లోకి వచ్చినాయి, అమల్లో పెట్టిండు, చేసిండ్రు అంతే. ఈయన కొత్త చేసింది ఏం పని లేదు ఏం లేదు జనగాంలో ముట్టుకున్న పనే లేదు. ఒక శిశు రోడ్డు కూడా పోసిండేమో జనగాంలో చూద్దాం. జనగాం పల్లెటూరులాగా కాకుండా కానీ జనగాంలో పోయాలి కదా. ఒక గింత మట్టి కూడా పోయాలి. గాలిపాడు వాగే ఆడ ఉండిపోతుంది. 3 సార్లు మా ఈయన పల్లరాజేశ్వరరెడ్డి ట్రాక్టర్లు పెట్టించి లారీలు పెట్టించి పోపించాడు. ఈయనేం పోపించాడు? ఒక్కనాడన్నా మరి మరి రావచ్చు కదా, వచ్చి చూడొచ్చు కదా. ఇప్పుడు కొమ్మూరు పదవారెడ్డి ఉన్నాడు, వచ్చి చూసి పోపియాలి కదా. ధర్నా చేసేప్పటికీ ఆయన అది పల్లరాజేశ్వరరెడ్డి మొత్తం పోసిండు, ఆయన నడిపించింది బండ్లు. గానుపాల లారీలు తిరగలే.